తండ్రి శిక్షించని కుమారుడు మూఢుడు, బుద్ధిహీనుడు, అపహాసకుడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. 13వ అధ్యాయం సామెతల గ్రంథంలో 1వ వచనంలోనే చూస్తాం. మన పరలోకపు తండ్రి తన పరిశుద్ధతలో పాలు పొందాలని, పరలోకపు తండ్రి పరిశుద్ధత యొక్క మేలును మనం అనుభవించాలని మనలను శిక్షిస్తూ ఉన్నట్లుగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. అదోనియా అనే ఒకడున్నాడు, దావీదు కుమారుడు. దావీదు శిక్షించలేదు, ఎందుకంటే చూచుటకు బహు సౌందర్యము గలవాడు గనక. తండ్రి మాటే వినకుండా తండ్రికి తిరుగుబాటు చేసి తండ్రి గద్దింపుకు లోబడకుండా ఏం చేసినాడంటే రాజుగా తాను ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత మరి దావీదు మహారాజ్ చనిపోయిన తర్వాత దావీదు కొరకు ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెడితే ఆ అమ్మాయిని తన భార్య కావాలి అని కోరుకున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఈ విధంగా తయారవుతాడు. అపహాసకునిగా, గర్విష్టిగా మారిపోతాడు. ఇంటికి వచ్చే వారికి ప్రైజ్ లార్డ్ చెప్పాడు, సరిగా రిసీవ్ చేసుకోడు, వారితో సరిగా కమ్యూనికేట్ కాడు. తండ్రి యొక్క లోపాన్ని, తండ్రి యొక్క బలహీనతను బయట పెట్టేటటువంటి వానిగా మనకు ఈ శిక్షకు లోబడనటువంటి కుమారులు కనిపిస్తూ ఉన్నారు. తండ్రి శిక్షించిన కుమారుడైతే జ్ఞానము గలవాడుగా, యథార్థవంతుడుగా, దైవ కార్యముల యందు ఆసక్తి గలవాడుగా మనకు పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తుంది.